హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం లెమన్ పికిల్ పెట్టుకుందాం అండి. అంటే సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడికి అయితే మనం ఎండలో ఎండబెట్టాలి కదా. ఇప్పుడు మనం స్పాట్లోనే అంటే 2 డేస్లోనే చక్కగా మొక్క మెత్తగా ఉండి మనం వెంటనే కలపగానే తినేటట్టుగా ఆ టైపు పికిల్ చూపిస్తానండి నేను మీకు. ముందుగా వీటిని అయితే కడిగి ఒక క్లాత్తో తుడుచుకొని ఆరిన తర్వాత కట్ చేసుకోవాలండి. వీటిని కట్ చేసుకుందాం అండి. అంటే ఇయర్ అంతా నిలవ ఉండే వాటికైతే మచ్చలు లేకుండా చూసుకోవాలండి. ఇది కూడా నిలవ ఉంటుందండి. అంటే పైన మచ్చ అంటే లైట్గా ఉన్నా ఏమీ కాదండి. లోపల వరకు ఉంటేనే మనకి పచ్చడి అనేది పాడవుతుంది. సో ఇది జస్ట్ పైన నార్మల్గా లైట్గా ఉన్న వాటికి ఏం కాదండి. ఎండలో పెట్టుకొని మనం ఒక 3 డేస్ ఉప్పులో వేసి ఊరిన తర్వాత ఎండలో పెట్టుకొని అది కొంచెం పెద్ద ప్రాసెస్ కదండి. సో దానికి ఒక 10-15 డేస్ పడుతుంది ఆ పికిల్ తినాలంటే. ఇదైతే అలా కాదండి, మనం కలుపుతాం కదా స్పాట్లోనే, ఈ రోజే తినొచ్చు. రేపటికైతే ఇంకా బాగుంటుందండి. 2 డేస్కి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరే ట్రై చేశాక అంటారు చాలా బాగుంది. అలాగని మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారు ఈసారి. ఓకేనండి, పీసెస్ అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందామండి. ఇలా వీటికి పర్టికులర్గా అంటే పెద్ద మచ్చలు ఏమీ కాదండి. ఇవి జస్ట్ ఇగో చూసారా ఎలా అంటే పోతుంది. సో లోపల వరకు ఉంటాయి కదండి చొచ్చుకుపోయినట్టుగా, అలాంటివి అయితే మనకి పికిల్ పాడైపోద్ది. సో పీస్ కూడా చూసారా కట్ చేస్తే అసలు ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ లేదు. అలా లోపల వరకు ఉన్నదైతే అలాంటివి వాడకూడదండి సో వీటన్నిటిని కూడా ఇలాగే కట్ చేసుకుందాం అండి. ఇయర్ అంతా నిలవ ఉండే పచ్చడికైతే ఎక్కడ మచ్చ లేకుండా చూసుకోవాలండి. అంటే ఇయర్ అంతా మన సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చళ్ళకైతే నిమ్మకాయ చాలా నీట్గా ఎక్కడ చిన్న మచ్చ కూడా లేకుండా చూసుకోవాలండి. ఇదైనా ఇప్పుడు ఈ పచ్చడైనా సరే పాడవదండి. సో మనం తక్కువ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ మాత్రం తక్కువ పెట్టుకున్నప్పుడు ఒకటి రెండు ఎక్కడైనా చిన్న లైట్గా ఉన్నా పెద్దగా ఏం పాడవదు. ఓకేనండి, మనం పచ్చిగా కూడా కలుపుకోవచ్చండి. అదే ఇప్పుడు స్టార్టింగ్ మనం కట్ చేసాం కదా, ఇలా డైరెక్ట్గా కూడా కలుపుకోవచ్చండి పచ్చడిని. సో ఆ పచ్చిగా కాకుండా ఇప్పుడు నేను ఇది ఉడికించి లైట్గా కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఉడికించి చల్లారిన తర్వాత కలుపుతానండి. సో ఇలా మనం ఒక గిన్నె లాంటిది ఏదైనా తీసుకొని అందులో ఈ నిమ్మ చెక్కలన్నీ కూడా కట్ చేసుకున్నవన్నీ కూడా వేసుకోవాలండి. సీడ్స్ ఎలాగో మనం తినేటప్పుడు ఎలాగో వచ్చినప్పుడు తీసేస్తాం కదండి. లేదు ముందుగానే గింజలన్నీ కూడా తీసుకోవచ్చు. ఓకేనండి, ఇందులో వేసాను కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక 3 చెంచాల వరకు సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెడదామండి. స్టవ్ వెలిగించి మనం వేసుకున్నాం కదండి ఈ ముక్కలు, స్టవ్ పైన ఒక 2 నిమిషాల పాటు పెడదామండి. ఓకేనండి, ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నాను కదండి, ఉడికింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అప్పుడు మనం కారం అవన్నీ కూడా కలుపుదామండి. ఓకేనండి, ఇప్పుడు ఇది చల్లారింది కదా, మనం ఇందులో కారం ఆవపిండి అవన్నీ కూడా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఉడికించేటప్పుడు వేసుకోవాల్సిందండి, అలా అయినా పర్వాలేదు. ఓకేనండి, ఒక పావు స్పూన్ అంతా మెంతుల పొడి, అలాగా ఒక పావు స్పూన్ అంతా ఆవపిండి అండి. నెక్స్ట్ ఇందాక మనం ఒక 3 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాం కదండి, సాల్ట్. ఎప్పుడు లెమన్ పికిల్కి కొంచెం అంటే పికిల్స్కి పచ్చళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి. సో ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం అండి. ఇందాక 3 చెంచాలు వేసుకున్నాం కదా. కారం కూడా ఒక 3 స్పూన్స్ వేసుకుందాం అండి. ఓకేనండి, ముందు దీన్ని కలుపుకుందాం అండి.
ఓకేనండి, కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందామండి. అదే తాలింపు వేసుకునేలోగా దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందామండి. చాలా జ్యూసీగా వస్తుందండి, చాలా బాగుంటుంది ఇది. అంటే పచ్చి నిమ్మకాయలతో మా అమ్మమ్మ గారు పచ్చి నిమ్మకాయలతో ఉడికించి పెట్టిదండి. నేను అప్పుడు అలా చూసి నేర్చుకున్నాను. పచ్చివంటే పిల్లలు తింటారు కదా అని నేను ఇలా పండు వాటిని ఒక 2 నిమిషాల పాటు ఉడికించి చల్లారిన తర్వాత ఇలా ట్రై చేశానండి. ఆవిడైతే పచ్చిమిరపకాయలన్నీ కట్ చేసి ఉప్పేసి ఉడకబెట్టేసి కలిపిదండి. ఓకేనండి, ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం. ఓకేనండి, తాలింపులోకి ఇన్ని వెల్లుల్లిపాయలు కొంచెం లైట్గా ఇలా దంచుకోవాలండి, పూర్తిగా కాదు, కొంచెం నలిగినట్టుగా. మనం ఎక్కువ పికిల్ అనుకోండి, ఫుల్గా కంప్లీట్గా వేస్తే బాగుంటాయి వెల్లుల్లిపాయ పలుకులు. సో దీనికి ఇలా అయితే సరిపోతుంది. ఓకేనండి, ఇందులో తాలింపు వేసుకుందాం. నూనె ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చండి, కొంచెం వేడి చేసి. ఇప్పుడు ఇది చిన్నదే కాబట్టి మనకి తక్కువగా పడతాయి కదా. సో ఇందులో కొద్దిగా మనం ఆవాలు, జీలకర్ర, నచ్చితే మెంతులు కూడా వేసుకోవచ్చండి. మెంతులు పొడి వేసాం కదా, ఇంక సరిపోతుంది. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇంత జీలకర్ర అండి, అలాగే కొద్దిగా ఆవాలు. ఓకేనండి, ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలండి కొద్దిగా, అలాగే ఇందాక మనం కొద్దిగా లైట్గా దంచుకున్నాం కదండి వెల్లుల్లిపాయ పలుకులు. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అండి. ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం పోపు తాలింపుని అందులో వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని ఈ మాత్రం వేగితే సరిపోతాయండి. చూసారా, ఇంకా హీట్ ఉంది కదా, వేడి ఉంది కదా. సో నేను అందుకే స్టవ్ ఆఫ్ చేస్తాను. దీన్ని ఇందులో వేసుకుందాం. ఈ తాలింపు కూడా చల్లారిన తర్వాత మనం టైట్ మూతలు ఉన్నవి గాజు సీసాలు కానీ లేదా జాడీలు. ఓకేనండి, ఇది మనం తాలింపు అంతా కూడా పోపు అంతా కూడా కలుపుకుందాం అండి. ఇది చల్లారిన తర్వాత చెప్పాను కదండి, చల్లారిన తర్వాత గాజు సీసా లేదా చిన్న జాడీలో అయినా స్టోర్ చేసుకుంటే మనకి 10-15 డేస్ అలాగా, అంటే తక్కువ కదండి పికిలు. సో 10-15 డేస్ అలా వచ్చేస్తుంది. ఎక్కువ నిమ్మకాయలు కూడా పెట్టుకోవచ్చండి. నచ్చితే ఇంకా మొత్తం ఉడికించి ఇంకా నిమ్మరసం ఇంకా వేసుకోకుండా డైరెక్ట్గా ఉప్పు వేసి ఉడికించి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీరే అంటారు. ఈ ప్రాసెస్ కూడా మంచి తేలికగా కూడా ఉంటుంది, మనకి నెక్స్ట్ డేనే తినొచ్చు. ఎందుకంటే ముక్క మెత్తబడుతుంది కదండి ఉడికిన తర్వాత. దీనికి ఎక్కువ రోజులు కూడా అవసరం ఉండదండి, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ డేనే చెప్పాను కదండి, మనం దీన్ని ఈ రోజు కలుపుకున్నాం కదా, రేపటి నుంచే దీన్ని తినొచ్చు, తినడం స్టార్ట్ చేయొచ్చు. సో ఓకేనండి, ఇది ఉడికించింది కాబట్టి చాలా బాగుంటుంది, తినాలనిపిస్తుంది కూడా. ఓకేనండి, ఇయర్ అంతా కూడా నిలవ ఉండేటట్టుగా మనం నిలవ పచ్చడి ఎండలో పెట్టి చేస్తాం కదండి, ఆ పచ్చడిలాగే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే ఇన్స్టెంట్గా, అంటే అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి. వితిన్ 2 డేస్లోనే దీన్ని మనం తినొచ్చు. నిలవ పచ్చడి అనుకోండి, కొంచెం 10-15 డేస్ వెయిట్ చేయాలి. సో అంత ప్రాసెస్ కాకుండా ఇలా సింపుల్ ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మనం గాజు బాటిల్స్ లేదా జాడీల్లో పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.